హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువులు, నాలాలు, బహిరంగ రహదారులు ఆక్రమణ తొలగింపు మినహా నగరంలో ఇతర కూల్చివేతలేవి చేపట్టవద్దని జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. ఇక కోర్టు వివాదంలో ఉన్న స్థలం ఆక్రమించడంపై హైడ్రా పట్ల తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడ్చల్ జిల్లా సురారాం గ్రామంలో తన 2 ప్లాట్లను స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేశారని, హైడ్రాకు వ్యతిరేకంగా జితేంద్ర అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక హైకోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ అర్ధరాత్రి స్థలం వద్దకు చేరుకొని ప్రభుత్వ స్థలం అంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసిందని బాధితుడు మరోసారి హైకోర్టును ఆదేశించారు. ఇక బాధితుడి తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు హైడ్రా కోర్టులు ప్రభుత్వానికి అతీతమ కోర్టుల కంటే హైడ్రా గొప్పదని భావిస్తున్నారా అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ప్రభుత్వంతో సమానంగా పనిచేస్తున్న కోర్టుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ స్థలంలో బోర్డులు ఏర్పాటు చేయడం ఏంటని, ఇలాగే చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హైకోర్టు హెచ్చరించింది. ఆ స్థలం స్వాధీనం చేసుకోమని రెవెన్యూ, మున్సిపల్ శాఖలు ఆదేశాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. ఇక 48 గంటల్లో బోర్డులు తీసివేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే హైడ్రా గత కొద్ది రోజులుగా కూడా తెలంగాణ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా నగరానికి చేరువన్న ప్రాంతాల్లో కూల్చివేతల కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం మీద కోర్టు ఇప్పటికే పలుసార్లు మొట్టికాయలు వేసినప్పటికీ కూడా అదే తీరును హైడ్రా ప్రదర్శించడం అనేది ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం. కోర్టు చాలా తీవ్రంగా హైడ్రా పనితీరును తప్పుపడుతూ అనేక వ్యాఖ్యలు, కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే హైకోర్టు హైడ్రా మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తీవ్రంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ వ్యాఖ్యల్లోకి వెళ్లే ముందు అసలు ఏం జరిగిందని ఒకసారి చూసుకుంటే కనుక, ఏదైతే మనకి మేడ్చల్ జిల్లాలో సూరారాం గ్రామంలో 2 ప్లాట్లకు సంబంధించి అది కబ్జాకు గురైందని చెప్పేసి గతంలో హైడ్రా కూల్చివేతలు చేసింది. అయితే ఈ హైడ్రా కూల్చివేతలు సవాల్ చేస్తూ అక్కడ ఉన్న వ్యక్తి ఎవరైతే ప్లాట్ యజమానున్నారో కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు దీని మీద ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద తదుపరి విచారణ జరిగేంత వరకు కూడా కూల్చివేతలు నిలిపివేయమని చెప్పేసి హైడ్రాకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా హైడ్రా వీటిని పట్టించుకోకుండా అక్కడ హైడ్రా కూల్చివేతలు చేయడమే కాకుండా ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించింది అని చెప్పేసి బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక వైపు విచారణ కొనసాగుతున్న క్రమంలో, ఇష్యూ అంతా కోర్టులో ఉంటున్న క్రమంలో ఇలాంటి చర్యలు చేపట్టకూడదు అనేది మాత్రం ఒక నిబంధన ఉంది. హైడ్రా అధికారులకు ఇవన్నీ కూడా తెలియవా అని చెప్పేసి కూడా కోర్టు ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే వన్స్ ఏ ఇష్యూ అయినా సరే కోర్టులో ఉన్నప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం స్టేటస్ కో పాటించాలి. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా ఆ తంతు అలానే కొనసాగిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. హైడ్రా ఓవర్ యాక్షన్ చేసిందంటూ ఏదైతే ఫిర్యాదుదారు ఉన్నాడో కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కూడా తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. ఒకనొక సమయంలో ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో కోర్టు ఒకటి చెప్పడం జరిగింది, హైడ్రా ఏమన్నా కోర్టు కన్నా ఎక్కువనా అని చెప్పేసి కూడా జస్టిస్ ప్రశ్నించడం జరిగింది. అంతేకాదు హైడ్రా ఏమన్నా ప్యారలల్ గా ప్రభుత్వాన్ని నడిపిస్తుందా అని చెప్పేసి కూడా మొట్టికాయలు వేయడం జరిగింది. ఇదంతా తనతో చూసుకుంటే కనుక 1 కాదు 2 కాదు, ప్రతిరోజు కూడా హైడ్రా అనేక ప్రాంతాల్లో ఏవైతే కూల్చివేతలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా నిన్న మొన్న ఈ రోజు కూడా అమీన్పూర్ లో ఏవైతే కొన్ని ప్లాట్ల విషయంలో ఇదే కూల్చివేతల తంతు కొనసాగుతుంది. అక్కడ కూడా ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవుతుంది. ప్రజలు హైడ్రా తీరును తప్పుపడుతూ అక్కడ ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఏదైతే ఈ రోజు జరిగిన ఏదైతే కోర్టు ఇచ్చిన ఇష్యూకి సంబంధించి చూసుకుంటే కనుక ఇది మొదటి ఇష్యూ కాదు, మొదటిసారి హైడ్రాను హెచ్చరించడం కాదు. గతం ముందు కూడా ఏదైతే మాదాపూర్ లో జరిగిన కూల్చివేతల సమయంలో కూడా కోర్టు హైడ్రా పనితీరును చాలా తీవ్ర స్థాయిలో తప్పుపట్టడం జరిగింది. హైడ్రా చేస్తున్న వ్యవహారం కావచ్చు, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, వీటికి సంబంధించి కోర్టు కొన్ని సూచనలు, గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు కూడా వాటిని కూడా పట్టించుకోకుండా ఈ కూల్చివేతలు చేయడం కావచ్చు, వీటన్నిటి మీద కూడా కోర్టు చాలా సీరియస్ గా ఉంది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఈ చర్యలు చేపట్టవద్దు, మొత్తం రాష్ట్రంలో ఎక్కడైతే హైడ్రా కూల్చివేతలు చేస్తుందో వాటన్నిటిని కూడా నిలుపుదల చేయాల్సిందిగా హైకోర్టు ఈరోజు హైడ్రాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హైకోర్టు ఈ స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి మరి వారి యొక్క జోక్యం చేసుకోవడం నిజంగా నేరంగా పరిగణించవచ్చు. అయితే హైకోర్టు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ఒకటి కాదు, రెండోసారి, బహుశా ఇది మూడోసారి అనుకుంటాను. అంటే మొదటిసారి కూల్చివేతలు ప్రారంభించినప్పుడు ఒకసారి అప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఏవైతే
కబ్జా భూములు ఉన్నాయి వాటి మీద తీసుకోవద్దని చెప్పేసి ఆ తర్వాత కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పుడంటే మాదాపూర్ లో కూడా కబ్జాలు కూల్చివేతల సమయంలో కూడా ఈ కబ్జాలకు సంబంధించి ఏవైతే కోర్టుల్లో ఉన్న కేసులు పెండింగ్ లో ఉన్నాయో వాటి మీద ఏ విధమైన చర్యలు తీసుకోవద్దు, వాటిని నిలుపుదల చేయాలి. హైడ్రాకి సంబంధించి ఒక్క కూల్చివేతలే కాదు, ఫుట్పాత్ లో తొలగింపు ఉంది. అదే విధంగా ఏవైతే రోడ్లకు సంబంధించి అక్కడ ఏవైనా వ్యాపారం ఉంటే వాటిని తొలగించే అధికారం ఉంది. ముందుగా వాటి పనులు చూడండి. ఏవైతే కబ్జాలకు సంబంధించి కోర్టులో పెండింగ్ లో ఉన్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించి కోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు కూడా నిరీక్షించమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా హైడ్రా ఓవర్ యాక్షన్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈసారి కోర్టు చాలా సీరియస్ కావడం జరిగింది. అయితే ఇప్పటివరకైతే కేవలం ఒక హెచ్చరికలు మాత్రమే జారీ చేయబడింది. ఒకవేళ ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా మళ్ళీ ఏవైనా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా దీని మీద కోర్టు అయితే ఖచ్చితమైన ఒక పనిష్మెంట్ లాంటిది ఇచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. దీనికి సంబంధించి నిపుణులు ఇంకా దీని మీద చర్చిస్తున్నారు. అదేవిధంగా హైడ్రాకి సంబంధించిన న్యాయ నిపుణులు ఎవరైతే లీగల్ అడ్వైజర్స్ ఉంటారో వారు కూడా దీని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేయడం జరుగుతుంది. అయితే ఇది హైడ్రా ఈ రోజు ఇప్పటికి కూల్చివేతల విషయంలో వెనక్కి తగ్గిందనే చెప్పాలి. అయితే మరి అమీన్పూర్ లో ఈ కూల్చివేతల మీద కొనసాగాల్సి ఉంది. కానీ ఇప్పటికీ అక్కడ స్టేటస్ కు అంటే ఇప్పటివరకు కూడా కూల్చివేతలు అయితే చేయలేదు. బహుశా హైకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తుందా లేదా ప్రభుత్వం ఏదైనా ఆదేశాలు ఇస్తే దాన్ని కొనసాగిస్తుందా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే హైడ్రా కూల్చివేతల వెనుక ఇటు హైకోర్టు మొట్టికాయలు కావచ్చు, మరోవైపు ప్రజలు ముఖ్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే తెలియకుండా ఈ ల్యాండ్ కొనుగోలు చేసి వాళ్ళు ఈ భూమిని కోల్పోతున్నారో, వాళ్ళు కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తున్నారో దాని మీద కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే హైడ్రా విషయంలో రెంటికి చెడ్డ రేవడిగా తయారైందని చెప్పొచ్చు గగనం. Yes, right, Srinivas. Thank you for the update.